వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలను ఒక గూటి కిందకు తీసుకొచ్చిన ఇండియా కూటమిలో విభేదాలు తలెత్తాయని తెలుస్తుంది. ఇందుకు తగ్గట్లుగానే ఈరోజు ఢిల్లీలో జరగాల్సిన కూటమి సమావేశం వాయిదా పడింది. ఈ నెల 3వ వారంలో అందరికీ కుదిరిన తేదీన కమిటీ సమావేశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నిజానికి ఢిల్లీలోని తన ఇంట్లోనే ఇండియా కూటమి భేటీ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు ఖార్గే ఆదివారం ఫోన్ చేసి ఇండియా నేతలందరినీ ఆహ్వానించారు. అయితే సమయం తక్కువగా ఉందని చెబుతూ చాలామంది నాయకులు దాటివేశారు. నిజానికి అసలు కారణం వేరేగా కనిపిస్తుంది. ఇండియాను లక్ష్యపెట్టకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ 5 రాష్ట్రాల ఎన్నికలకు వెళ్ళిందనే అసంతృప్తి, 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ తప్ప మిగిలిన చోట్ల చతికిల పడ్డంతో ఇతర పార్టీల నాయకులు వెనుకాడుతున్న పరిస్థితి. భేటీ మీద తనకు ముందుగా సమాచారం లేకపోవడంతో అదే రోజు ఉత్తర బెంగాల్లో పలు కార్యక్రమాలు పెట్టుకున్నానని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా కాకుండా ఇండియా కూటమితో కలిపి పోటీ చేసి ఉంటే ఫలితాలు ఇంత అధ్వానంగా ఉండేవి కాదని ఇప్పటికే మమతా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ బీజేపీపై ఇండియా కూటమి పోటీ చేస్తే బాగుంటుందన్న అఖిలేష్ ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అఖిలేష్ కాంగ్రెస్ నుంచి దూరంగా ఉంటున్నారు. మొత్తం మీద ఇండియా కూటమి మళ్లీ పటిష్టంగా పుంజుకుంటుందా, లేక కొన్ని పార్టీలు బయటకు వచ్చేస్తాయా? తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటాయి? ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ అందే సత్యం గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక తెలంగాణలో తప్ప మిగతా 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ వచ్చిన పరిస్థితి. ఒక రాష్ట్రంలో జెడ్పీఎం అయితే వచ్చింది. ఈ ఎన్నికల ఫలితాలు సెమీఫైనల్గా చూడాల్సిన అవసరం ఉందంటారా? ఈ సెమీఫైనల్గా భావిస్తున్న ఈ ఎన్నికల తర్వాత జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఫలితాలు ప్రభావం చూపిస్తాయంటారా? రాష్ట్రాల ఏజెండా వేరు, పార్లమెంట్ ఎన్నికల ఏజెండా వేరండి. కాబట్టి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల యొక్క ఫలితాలు రాష్ట్రంలో ఏం ప్రోగ్రాం ప్రకటించారో, రాష్ట్రంలో ఈ పార్టీలు ఏం అనుసరిస్తాయి అనే దాని మీదనే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. కేంద్రం ఎన్నికలకు పార్లమెంటు నేషనల్ ఎజెండా వేరుగా ఉంటుంది. తర్వాత రాష్ట్రాల ఎన్నికలో ప్రాంతీయ పార్టీల యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. జాతీయ స్థాయిలో జాతీయ ఎన్నికలప్పుడు బీజేపీ ఎజెండాకు లేదా కాంగ్రెస్ ఎజెండాకు ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంది. అందువలన 2 ఎలక్షన్ల ఎజెండా వేరు కాబట్టి సహజంగానే ఈ ప్రభావం అలా ఉంటుందని మనం చెప్పలేం. గత పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కూడా 7-8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ తోటి డి అంటే డి అనేటువంటి స్థితికి వచ్చిందని అందరూ అనుకున్నారు. కానీ పుల్వామా ఘటనతో మొత్తం బీజేపీ ఆర్గనైజ్గా ఉంటేనే కాకుండా అటువంటి ఘటనలు కూడా గెలిచి వచ్చి అధికారంలోకి వచ్చింది. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో వాస్తవానికి కేడర్ సమాయత్తం కొంతమేరకు టెక్నికల్గా ఉపయోగపడవచ్చు. కానీ ఆ ఎజెండా మీద ఉదాహరణకు బీజేపీ ఉందనుకోండి, బీజేపీ లక్ష్యం ఏంటంటే మ్యాక్రో లెవెల్లో మంచి ఫలితాలు వస్తాయి. మైక్రో లెవెల్కి పోతుంటే నెట్వర్క్ లేని రాష్ట్రాల్లో కూడా పూర్ రిజల్ట్స్ వస్తాయి. నెట్వర్క్ లేని దగ్గర కూడా ఎంపీలకు గెలుస్తున్నటువంటి మన నార్త్ తెలంగాణ 4 గెలిచినట్టుగా అట్లా. అందుకని జాతీయ ఎజెండా ప్రకారమే రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఉత్సాహం ఉండేది వాస్తవం. తర్వాత మరొక అంశం ఏంటంటే కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళ రాష్ట్రాల ఎలక్షన్లకు పోయింది. తనకు తెలంగాణ గెలుస్తా, ఛత్తీస్గఢ్ గెలుస్తా, అవకాశం ఉంటే రాజస్థాన్ కూడా గెలవచ్చు అనుకుంది. అనుకుంటే 3 రాష్ట్రాల అధికారంలోకి వస్తే దేశంలో ఇండియాలో ఉండే కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలని కమాండ్ చేయొచ్చు అనుకుంది. కానీ వాళ్ళు కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలకు మధ్యప్రదేశ్లో కొన్ని సంబంధాలు, రాజస్థాన్లో కొన్ని సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళ సూచనలు లక్ష్య పెట్టకుండా వాళ్ళతోటి కలిసి ఉంటే నష్టపోతామన్నటువంటి ఇటువంటి అన్ని అంశాలతోటి కాంగ్రెస్ వాళ్ళ మాట వినలేదు. కాబట్టి ఇప్పుడు ఇండియా కూటమి సమావేశం కాంగ్రెస్ రమ్మనగానే పరిగెత్తుకొచ్చే పరిస్థితి అయితే లేదు. ఏదేమైనా ఒకటి, అన్ని రాష్ట్రాల్లో అన్ని పక్షాలకు ప్రతిపక్షం బీజేపీ కాబట్టి బీజేపీని ఓడించాలని అన్నిటికి ఉంది కాబట్టి ఇప్పటితోటే ఇవి ఇండియా కూటమి విడిపోతుంది అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే కాంగ్రెస్ని కాస్త దారికి తెస్తానికి కొంతమేరకు ఈ ప్రెజర్ బిల్డప్ చేయటం సహజం.
కాంగ్రెస్ ఎట్లయితే నాలుగు రాష్ట్రాల్లో గెలిచి మిగతా పార్టీలని దారి తెచ్చుకోవాలనుకుందో ఏకపక్షంగా, ఇవాళ మిగతా పార్టీలు కాంగ్రెస్ మీద ప్రెజర్ బిల్డప్ చేసి తన బాధ్యతలతో గుర్తింపజేసేటువంటి పద్ధతులు అవి వ్యవహరిస్తున్నాయి. స్టాలిన్ అయితే అట్లా ఆబ్సెంట్ కాలేదు, ఆయన వరదల్లో మునిగిపోయి ఉన్నాడు కాబట్టి స్టాలిన్ ఆయన ప్రోగ్రాంలు వాళ్ళు ఉన్నారు. కానీ ఏదేమైనా కాంగ్రెస్ తనకు కలిసి వస్తుందంటే మిగతా పక్షాలని వదిలేసిపోయేటువంటి గుణం మొదటి నుంచి ఉంది. అందుకని సహజంగానే ఇవాళ ఉభయ కమ్యూనిస్టులకు చెరొక 2 సీట్లు ఇస్తానని, మళ్ళీ తీరా ఎలక్షన్ కలగన చెరొకటి ఇస్తానే అని, ఆ ఒకటి సిపిఎం అమింగరించకపోతే ఇవాళ బోటాబట్టికి వచ్చినాయి 64 సీట్లు. అదే ఒకేసారి ప్రకటించి పొత్తు సరిగ్గా కుదిరుండి ఒకే డయాస్ నుంచి ప్రతిపక్షాలన్నీ ప్రచారం చేస్తే ఇవాళ 80 సీట్ల వరకు వచ్చేది ఉన్న పరిస్థితులలో. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తను బ్రాడ్ అవుట్లుక్ తోటి పనిచేయకుండా తను పెద్దన్న పాత్ర పోషించాలని ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ ఇండియా కూటమి సమావేశాలు వాయిదా పడది కూడా ఆ సెన్స్లోనే మనం అనుకోవచ్చు. రైట్. కిషోర్ రెడ్డి గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ఇండియా కూటమిలో విభేదాలు బీజేపీకి కలిసి వస్తాయనుకుంటున్నారా? ముందుగా మీకు, సత్యం గారికి, అట్లాగే మన స్వతంత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా చేతిలో పట్టుకుని నన్ను ఫోన్ చేయబట్టి చేతులెత్తి నమస్కరించలేకపోతున్నాను. సో ఇప్పుడు సత్యం గారు చెప్పినవి చాలా అన్ని పాయింట్స్ తోటి ఒక విధంగా ఏకీభవించాల్సిందే అండి. అంటే నేషనల్ అజెండా వేరే ఉంటుంది, రాష్ట్రాల్లో అజెండా వేరే ఉంటుంది. పోయినసారి మనము మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో కాంగ్రెస్ ఏర్పరిచిన ప్రభుత్వం 4 నెలల తర్వాత జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాల నుంచే 62 సీట్లు వచ్చాయి. ఇది బీజేపీకి దాదాపు సింగిల్ డిజిట్స్ లో వచ్చినట్టున్నాయి కాంగ్రెస్కి. వేళ్ల మీద లెక్క పెట్టగలిగినాను. అసలు దేశం మొత్తంలో వచ్చిందే 53 కాంగ్రెస్ కి వచ్చిన లోక్సభ సీట్లు. అట్లాంటిది 3 రాష్ట్రాల్లోనే అంతకంటే ఎక్కువ, ఒక 9 ఎక్కువ సీట్లు ఎంపీలు ఈ 3 రాష్ట్రాల నుంచే బీజేపీకి వచ్చారు. అది పరిస్థితి. అంటే రాష్ట్రాల ఎన్నికలు అయిన కొద్ది నెలల్లోనే, 3-4 నెలల్లోనే, మన తెలంగాణలో కూడా చూడండి, కేవలం రాజాసింగ్ గారు గెలిచారు పోయినసారి, ఒకే ఒక సీటు. అట్లాంటిది 4 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చాయి, జస్ట్ 4-5 నెలల తేడాతో జరిగిన ఎలక్షన్లలో. సో వారు అన్నది ఆ పాయింట్, నేషనల్ అజెండా వేరు. ఈరోజు ప్రజలు కూడా అట్లాగే చూస్తున్నారు, ఓటర్లు కూడా అట్లాగే చూస్తున్నారు. నేషనల్ అజెండా వేరు, రాష్ట్రాల్లో అజెండా వేరు. రాష్ట్రాల్లో ఒకరికి వేసాం కదా అని చెప్పి వారికే మళ్ళీ నేషనల్ లెవెల్లో వేయాల్సిన అవసరం లేదు అనేది వారు కూడా క్లియర్గా ఫాలో అవుతున్నారు లాజిక్. అది ఒకటి. రెండవది ఏంటంటే, సత్యం గారే చెప్పారు, నేను అదే మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు ఇంతమంది కోalition పార్ట్నర్స్, ఇండి కూటమి ఏదైతే ఉందో, ఇండి అలయన్స్ ఏదైతే ఉందో, అందులో ఎంతో మంది ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో పార్టీలు అందులో ఆ కూటమిలో భాగంగా ఉన్నాయి. ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఆ కూటమిలో ఎవరు పెద్ద, రేపు ఒకవేళ గెలిస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారు, ఏ పార్టీ ప్రధాన పాత్ర పోషించాలి అన్నది తప్పనిసరిగా క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్కి ఏదో 150 సీట్లు 200 సీట్లు ఆ రేంజ్ లో వచ్చి, మిగిలిన కూటమిలో మిగిలిన వారికి ఒక 70-80 సీట్లు వచ్చి మొత్తం మీద 280 సీట్లతో ప్రభుత్వం ఏర్పరిచింది అనుకోండి, మనకు క్లారిటీ ఉంటది ఇది కాంగ్రెస్దే పై చేయి అని. కానీ అట్లాంటి పరిస్థితులు లేవు. మొన్న 53 చూసుకున్నా, అంతకుముందు 44 చూసుకున్నా, దాదాపు కొన్ని రాష్ట్రాల్లో ఇక్కడ డిఎంకే కానివ్వండి, అక్కడ టీఎంసీ కానివ్వండి, దాదాపు దగ్గరలోకి వచ్చాయి అన్ని సీట్లకి. సో కాంగ్రెస్ ఒక మరో రీజనల్ పార్టీ లాగా ఉందా, లేకపోతే ఒక నేషనల్ పార్టీ లాగా ఉందా అన్నది, దాన్ని బట్టి కాంగ్రెస్ అయితేనే బీజేపీ, అంటే కాంగ్రెస్ ఉంటేనే ఈ కూటమి అంతా ఏకంగా ఉంటది, కాంగ్రెసే పెద్దన్న వీటన్నిట్లలో అన్న భావన కల్పించాలంటే ఈ 3 రాష్ట్రాలు ఒకవేళ గెలిచి ఉండుంటే, అది ఎవరి సహాయం లేకుండా మాకై మేమే గెలిచాము అన్నది ఏదైతే వాదన చేయగలిగి ఉంటే, అంటే తెలంగాణ పక్కకు పెడితే మిగిలిన 3 రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అది లాభదాయకంగా ఉంటుందని వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళారు. కాకపోతే ఏమవుతుందంటే, ఈ కోalitionలలో కూడా మీకు కెమిస్ట్రీ అనేది ఇంపార్టెంట్ అండి. మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంటో, ఇక్కడ కాంగ్రెస్కి 20 సీట్లు వచ్చాయి, అక్కడ ఎస్పీకి 20 సీట్లు వచ్చాయి, ఇద్దరం కలిస్తే 40 అయితే అని చెప్పి ఏదైతే ఇంపార్టెంటో, అట్లాగే కెమిస్ట్రీ ఇంపార్టెంట్. ఆ కెమిస్ట్రీ లేనిది ఏమవుతుంది అంటే, ఓట్ ట్రాన్స్ఫర్ వగేరా ఏదైతే ఉంటుందో, అంటే ఒక కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ వాళ్ళని నిలబెడితే అక్కడ ఎస్పీ వాళ్ళు ఎంతమంది వేస్తారు కాంగ్రెస్ క్యాండిడేట్ కి,
లేకపోతే సమాజ్వాదీ పార్టీ వాళ్ళని నిలబెడితే కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది సమాజ్వాదీ పార్టీ అభ్యర్థికి వేస్తారు అన్నది ప్రశ్న అవుతుంది. సో అంతకుముందు ఒకసారి బీఎస్పీ అండ్ ఎస్పీ కలిసి ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలకు పోయాయి. బీఎస్పీవి ఎస్పీకి పడ్డాయి, కానీ ఎస్పీవి బీఎస్పీకి ఒక్క ఓటు కూడా పడలేదు, నష్టపోయారు బీఎస్పీ వాళ్ళు. సో ఈ దీంట్లో ఈ ఎవరిది పై చేయి ఉంటది అన్న దృక్పథంతో కాంగ్రెస్ వారు ముందుకెళ్లడంతో ఇప్పుడు చాలా మంది ఆ కూటమిలో ఉన్నవారు అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ అసంతృప్తిగా ఉండడం ఏంటి, అసలు కాంగ్రెస్ ని నమ్మకూడదు, ట్రస్ట్ వర్ది అంటే నమ్మదగ్గ పార్టీ కాదు అని చెప్పి అఖిలేష్ యాదవ్ గారు డైరెక్ట్ గానే ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇచ్చారు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ముందుకెటెళ్తది అన్న విషయం అండి. ఎక్కడైతే ఈ కూటమి సభ్యులు ఉన్నారో టిఎంసీకి కాంగ్రెస్ వాళ్ళు ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళకి వచ్చే పెద్ద లాభం ఏమీ లేదు, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి అక్కడ పెద్దగా ఉన్నదేమీ లేదు. కిషన్ రెడ్డి గారు ఎందుకంటే నేషనల్ ఎజెండా వేరుండు, రాష్ట్రాల ఎజెండా వేరుంటుందని మీరే చెప్తున్నారు. 10 సంవత్సరాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కానీ కొంత వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత ఉంటుంది కదా, ఆ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ కి లాభపడే అవకాశం లేదంటారా? మరి అదే ఇండియా ఇప్పుడు ఒక్క విషయం అండి, ఒక్క విషయం. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఒక కొత్త పార్టీ ఏదో వచ్చింది అనుకుందాం, నిన్న మొన్ననే పెట్టారు. ఆ పార్టీకి పట్టుమని 10 ఓట్లు లేవు. ఆ 10 ఓట్లు లేని పార్టీ ఇప్పుడు ఏ కాంగ్రెస్ తోటో, బీఆర్ఎస్ తోటో, బీజేపీ తోటో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలయన్స్ చేసుకోవడం వల్ల బీజేపీకి ఏం లాభము, కాంగ్రెస్ కి ఏం లాభము, బీఆర్ఎస్ కి ఏం లాభము అన్నది ఉంటది కదా ఆలోచన. ఇప్పుడు కాంగ్రెస్ కి అసలు ఎన్నో రాష్ట్రాల్లో అసలు ఏమీ లేదు, వాళ్ళకి ఉంటే 1% 0.5% ఏమైనా ఉండొచ్చు. మనం పోయినసారి టీఎంసీ ఇది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో చూసాం. బీజేపీని నిలువరించడమే మన ముఖ్య ప్రధానమైనటువంటి గోల్ అన్న విధంగా టీఎంసీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఈవెన్ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా వాళ్ళ క్యాండిడేట్లు ఉన్నా కానీ ఆటోమేటిక్ గా స్ట్రాటజిక్ ఓటింగ్ అంటారు. అంటే మన ఎనిమిని అన్నా, మనం గెలవకపోతే పోయాం కానీ మన ఎనిమిని ఓడించాలి అన్న దృక్పథంలో తీసుకెళ్లి మొత్తం టీఎంసీకి వేశారు. సో మీకు ఒక కూటమి లేకపోయినా మీకు ఓట్లు వస్తుంటే ఆ ఉన్న 5-10 ఓట్లు కాంగ్రెస్ కి ఏవైతే ఉన్నాయో వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్ లో కానివ్వండి, బీహార్ లో కానివ్వండి, ఇంకా వేరే ఎన్నో రాష్ట్రాల్లో వస్తున్నప్పుడు ఆ కూటమిలో ఉన్న సభ్యులు అక్కడ ప్రధానంగా ఉన్న ఆ రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్న పార్టీలకి వాటికి కాంగ్రెస్ తో అలయన్స్ లో ఉండడం వల్ల మాకేం లాభం ఉన్న ప్రశ్న ఉంటది కదా. ఇప్పుడు అదే అందరినీ కలుపుకుపోయేటట్లుగా ఉంది. మొన్న అంతకుముందు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కి మంచి స్థానాలు ఉన్న దగ్గర కూడా మనకు కూడా కొంత వాటా ఇచ్చారు, మనం కూడా వాళ్ళని అకామిడేట్ చేసుకుందాము అన్న ఫీలింగ్ ఉంటుంటే అది కాస్త డిఫరెంట్ గా ఉండేదేమో. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఆ రా క్యాలిక్యులేషన్స్ కి వస్తాయి. ఎందుకు ఈ పెద్ద పార్టీని మన మీద తెచ్చి మన భుజాల మీద వాళ్ళని మోస్తూ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు మనకు వచ్చే ఓట్ షేర్ ఏముంది, ఆ ఓట్ షేర్ లేని ఓట్ షేర్, ఆ కొద్దిగా ఉన్న ఓట్ షేర్ ఎట్లాగో మనకు వస్తుంది కదా బీజేపీని ఫైట్ చేస్తున్నామనంటే. అంతకైతే ఈ కూటమి ఎలక్షన్ల ముందు కన్నా అంతకుముందు కూడా మనం మాట్లాడాం. నేను ఎప్పుడు మొదటి నుంచి కూడా ఇండియా అలయన్స్ పెట్టిన రోజు నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇందులో ఏ పార్టీ కూడా అంతకుముందు బీజేపీ సైడ్ ఉండి ఈ రోజు ఏదో పోయి వీళ్ళందరూ కూటమి చేశారనేది లేదు. 2018లో కూడా 19 కూడా మీరు కర్ణాటకలో ఎలక్షన్స్ అయిన రోజు గుర్తుపెట్టుకోండి, ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు సోనియా గాంధీ గారితో దాదాపు ప్రతిపక్షాలు, దేశ ప్రతిపక్షాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ ఒక్క రోజు తర్వాత కేసీఆర్ గారు ఒకరు మాత్రం వెళ్ళి దేవగౌడ గారిని కలిశారు. దేవగౌడ గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అప్పుడు అలయన్స్ లో ఉన్నాయి, ప్రభుత్వం ఫామ్ చేశాయి. సో అందరూ ఏకంగానే ఉన్నారు. పోయినసారి కూడా అందరూ బీజేపీకి విరుద్ధంగానే ఫైట్ చేశారు, అయినా కానీ ఏమీ లాభం లేదు. ఇప్పుడు డిఎంకే వచ్చి ఇక్కడ ఏదో మన తెలంగాణలో ఎవరికో సపోర్ట్ చేస్తే వచ్చేది ఏముంది, లేకపోతే ఇక్కడ పార్టీ వెళ్ళి ఎస్పీకి సపోర్ట్ చేస్తే మేము అందరం అలయన్స్ లో ఉన్నాం గెలిపించండి అని అంటే వినేవాడు ఎవడున్నాడు. సో ఇవన్నీ కిషన్ రెడ్డి గారు మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే డాక్టర్ శివకుమార్ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. ముఖ్యంగా చూస్తున్నాం ఇండియా కూటమిలో విభేదాలు తలెత్తాయి, రాబోయే రోజుల్లో ఐక్యత కష్టమనే భావన వినిపిస్తూ ఉంది. ఈరోజు జరగాల్సిన భేటీ కూడా వాయిదా పడ్డాన్ని మనం ఎలా చూడాలి? స్వతంత్ర న్యూస్కి మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒక్కటేమంటే అండి, ఆల్రెడీ ఇండియా కూటమిలో ఏ ఇబ్బందులు ఉన్నాయి అనేది ఇప్పుడు ఇంకా ఎలక్షన్కి మనకు టైం ఉంది. ఇప్పుడు జనరల్గా పొత్తులు ఎత్తులు అనే ఆలోచనతోని ఎవరికి వాళ్ళు తర్వాత సరిచూసుకుందామనే ఆలోచనలు ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే బీజేపీ ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేకంగా ఉందో రేపు వాళ్ళకు ఎదురుగాలి వీస్తుంది అనేది ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకను చూసినాం, మనం తెలంగాణ చూసినాం. ఈ రకంగా ఆలోచిస్తే నార్త్లో కూడా కొంచెం చేద్దాం. మొన్న జరిగిన
మూడు ఎలక్షన్లు వాళ్ళు అది ఏ రకంగా అయింది అనేది ఇప్పుడు దాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో మేము గెలిచాం కనుక రాబోయే రోజుల్లో కూడా మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేమే విజయం సాధిస్తామని ఒక ధీమానైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు బీజేపీ అధినాయకులు ఏ రకంగా వెళ్ళిపోయినారంటే అవసరమైతే ఈరోజు కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానియకుండా ఎన్ని పావులు కదలాలో అన్ని కదిపిండ్రు. కానీ వాళ్ళ ఈరోజు పప్పులేం ఉడకలేదు. కానీ రేపు రాబోయే వేరే రాష్ట్రాల ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహం వేరే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ధీటుగానే మేము ఎదుర్కొనే రకంగానే రేపు జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించలేదనేది కూడా వినిపిస్తున్న మాట. ముఖ్యంగా మన జరిగిన 3 రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగే తెలంగాణతో గెలవడం జరిగింది కాంగ్రెస్. కానీ ఆయా రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకుని ఉంటే కనుక ఇంకా మంచి ఫలితాలు వచ్చి ఉండేవని చెప్తున్న మాట. మమతా బెనర్జీ అయితే డైరెక్ట్గా అన్నమాట. అయితే ఒకటేమంటే ఎవరి ఏ పార్టీ వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంది. ఒకవేళ ఇండియా కూటమిలో ఉన్న తర్వాత అయినా కానీ ఇప్పుడు ఈ రోజు ఆలోచన విధానం ఏముంది, మా ఎత్తుగడనే నడవాలి అనేది ఒక ఆ ధోరణిలో పోతున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏమంటే వాళ్ళకు కూడా ఇప్పుడు తెలిసి వస్తుంది. ఎందుకంటే ఈ 3 రాష్ట్రాలలో ఏమైంది, రేపు కాంగ్రెస్తోని పొత్తుంటేనే సరిపోతుంది అనేది అందరూ ఇండియా కూటమికి రావడం జరిగింది. కానీ అది ఉండంగా కూడా మళ్ళీ వాళ్ళు సొంతగా వాళ్ళ లాభం ఆలోచిస్తూ పోతే ఇప్పుడు మన తెలంగాణలో తీసుకోండి, సిపిఐ సిపిఎం కూడా అనుకున్నారు. ఈరోజు సిపిఐ వచ్చినందుకు అట్లీస్ట్ ఒక సీట్ వచ్చిందనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. మేము ఈరోజు దూరం ఉండడం మాకు నష్టం జరిగిందనే ఆలోచన ఉంది. అంటే ఆ రకంగా రేపు రాబోయే ఎలక్షన్లో ఇంకోటి ఏమంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఎత్తుగడలు చేస్తుంది, ఎన్ని రకాలుగా వాళ్ళు చేయాలనుకుంటున్నారు, అది మొత్తానికి రేపు రాబోయే రోజుల్లో దాన్ని ఎండగట్టడం జరుగుతుంది. అసలు ఆ 3 రాష్ట్రాలలో కూడా ఎట్లా గెలవడం జరిగింది, దాంట్లో ఏం జరిగినాయి అనేది కూడా దాని మీద విశ్లేషణ జరుగుతుంది. రైట్. పెంటపాటి పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీరు ఎలా చూస్తారు? ఇండియా కూటమిలో విభేదాలు బీజేపీకి ఒక రకంగా ప్లస్ పాయింట్ కాబోతున్నాయి అనుకోవాలా? ఇప్పుడు ప్రస్తుతం ప్రాబ్లంలో ఉన్నది, ఫ్యూచర్ చెప్పలేం కదా. కాంగ్రెస్ పార్టీ తగ్గిపోయి అందరితో అడ్జస్ట్ అవుతే మొదలుకెళ్తారు. వచ్చిన ఫీలింగ్ ఏంటంటే కొంచెం 2 నెలల క్రితం నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయారు కాంగ్రెస్. భారత్ జోడో యాత్ర వేక ఇంకేం పర్వాలేదు మందే అని కొంచెం హేస్టీగా చేశారు అనుకుంటున్నా. అందువల్ల మమతా బెనర్జీ ఏంటి, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్ ముఖ్యమైన వీళ్ళు ఓపెన్ గా కనపడని వాళ్ళు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్ కనపడట్లేదు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పైకి వస్తే ఈ 6-7 పార్టీలే దెబ్బతినేస్తాయి. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, శరద్ పవార్, స్టాలిన్, ఠాక్రే వాళ్ళకి స్నేహం ఉన్నది, స్నేహంలో విరోధం కూడా ఉన్నది, కలపడిన విరోధం. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ 7-8% తమిళనాడులో డిఎంకేకి చాలా అవసరం, బీహార్లో అంతే ఓట్ బ్యాంక్ ఉన్నది, అది అవసరం. సో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెరిగితే బలంగా వస్తే వాళ్ళు దెబ్బతినేస్తారు కదా. అందువల్ల వాళ్ళు కంట్రోల్డ్ ఫ్రెండ్షిప్ అంటారు, జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నారు. అది కొంచెం కాంగ్రెస్ పార్టీ కూడా కేర్ఫుల్గా ముందరే వచ్చేసి మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రాహుల్ గాంధీ అంటే ఎలా ఒప్పుకుంటారు? సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు. ఆ మాటలు అందరూ ఇలా చేశారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని వీళ్ళంతా అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ కొంచెం కంటెంప్షియస్గా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఓపెన్ గా చెప్పారు కాంగ్రెస్ ప్రవర్తన బాగోలేదు. దారిలో ఒకసారి కాంగ్రెస్ కొంచెం హంబుల్ గా ఉంటే సరే ఏదో అయిపోయింది మాకు బెంగాల్లో కొద్దిగా ఇవ్వండి, ఉత్తరప్రదేశ్ లో కొద్దిగా ఇవ్వండి అంటే అలయన్స్ వచ్చేస్తారు. అలయన్స్ వల్ల ఎలక్షన్ గెలిచేస్తారా అది వేరే మాట. ఎందుకంటే ప్రతి ఎలక్షన్ డిఫరెంట్ 5 నెలలు ఉన్నది. పాయింట్ ఏమిటంటే ఈ 3 రాష్ట్రాలు బీజేపీ గెలవటం వల్ల కాంగ్రెస్ కి పెద్ద సెట్ బ్యాక్. తెలంగాణ లక్కీగా కాంగ్రెస్ గెలిచింది, అది బీజేపీ చాలా సాయం చేశారు కాంగ్రెస్ కి. అది నేను ఎప్పుడు అంటున్నా, కేజ్రీవాల్ మీద, కేసీఆర్ మీద, మమతా బెనర్జీ మీద ఈ యుద్ధం ఏంటి, వాళ్ళు ఎప్పుడు చేసింది బీజేపీ నాకే అర్థం అవుతుంది. 4 రాష్ట్రాల్లో వాళ్ళు కాంగ్రెస్ ని ఓడిచ్చేశారు. బెంగాల్లో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ అనేది లేడు, ఢిల్లీలో ఒక ఎమ్మెల్యే లేడు. సరే కేసీఆర్ తెలంగాణలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ని బయట పెట్టాడు, పంజాబ్లో కేజ్రీవాల్ గెలిచాడు. వాళ్ళతో విరోధం పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద
కరప్షన్ ఛార్జెస్ అన్ని కరెక్టే, చేయొచ్చు, ఒక విధానంగా చేయాలి. చేయటం వల్ల వాళ్ళు కాంగ్రెస్తో కూర్చుంటారు. సింపుల్ కాదు, ఇది చాలా దూరం వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన మార్చుకొని చక్కగా కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఇంక నేను అనుకుంటున్నా అలయన్స్ మొదలుకి వెళ్తాను. తర్వాత వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏమైపోయినప్పుడు రాహుల్ గాంధీ వెనకాల వేణుగోపాల్, ఖార్గే, జయరాం రమేష్, శివ్ కుమార్, సిద్ధరామయ్య అంతా ఒక రాష్ట్రం నుంచి కేరళ నుంచి మళ్ళీ చేరారు. వాళ్ళకి ఓవరాల్ నేషనల్ వ్యూ లేదు. ఒక్క నార్త్ ఇండియన్ చాలా క్రిటిసిజం వచ్చింది, పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది. నేను చెప్తున్నా, నేను ఏదో సొంతంగా సృష్టించింది కాదు. వీళ్ళు సలహాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎంతవరకు సలహాలు ఇవ్వగలరు? ఒకనప్పుడు కాంగ్రెస్ పార్టీకి విశేషమైన పొలిటికల్ మేధావులు ఉండేవారు. ఏకే యాంటనీ ఏంటి, అలాగే అహ్మద్ పటేల్, డజన్ల మంది ఉండేవారు. వాళ్ళు ఎవరు లేరు, దూరం చేసి. సో తప్పకుండా ఈ ప్రాబ్లం కూడా కాంగ్రెస్ పార్టీకి కనపడుతుంది. ఉత్తర రాష్ట్రాలు ఈ రీజనల్ పార్టీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మనం ఎలా వాళ్ళతో డీల్ చేయాలి, అది వీళ్ళకి ఆ కెమిస్ట్రీ లేదు. మల్లికార్జున ఖార్గే గారు 3 సంవత్సరాల క్రితం వరకు, 4 సంవత్సరాల క్రితం వరకు కర్ణాటక. వేణుగోపాల్ ఫస్ట్ టైం ఎంపీ 2009లో అవ్వాడు. హిందీ పెద్ద క్రిటిసిజం, వీళ్ళెవరికి హిందీ రాదు, వీళ్ళెవరూ మాట్లాడలేరు, నార్త్ ఇండియన్స్ అంటే ఏంటో తెలియదు. ఇది కరెక్టే కదా, కొంచెం మనకి ఎక్స్పోజర్ ఉండాలి కదా, ఊరుకునే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ తినుకోవాలి. అంటే తెలియదా అండి రాహుల్ గాంధీ? తెలుసో తెలీదు నేను చెప్పలేను, కానీ అది కనపడుతుంది, జబ్బు కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నది, టేకప్ చేస్తారా? తర్వాత అందరూ అనేది ఏంటంటే చాలా సీనియర్ నాయకులు ఊరుకునే మోడీని తిట్టేసి అవమానం చేసి వాడి కరప్ట్ వీడి కరప్ట్ అంటే ఉపయోగం ఉన్నదా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ ఎవరు ఇది చెప్పలేరు. ఈవేళ కేసీఆర్కి సెట్ బ్యాక్ వచ్చిందంటే నేను అనుకుంటున్నా ఆయన చాలా మంచి పనులు చేశాడు, ఓపెన్గా చెప్తున్నా. కానీ కొంచెం ఎక్కువగా ఆయన అబ్యూజ్ లాంగ్వేజ్ వాడటం, ఇవన్నీ ఓవర్గా చేయటం ఉపయోగపడిందా అంటే ఉపయోగపడలేదు. కొంచెం సోబర్గా ఉంటే బెటర్ కదా. అధికారం అంతా నీ చేతిలో ఉన్నది, ఆస్తి అంతా నీ చేతిలో ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ చెప్పాలంటే అవకాశం ఉన్నది, ఇంకా అవకాశం ఉన్నది ఫైట్ ఇవ్వటానికి. కానీ చేస్తాదా అంటే చేస్తాను అనుకుంటాను. ఎందుకంటే చాలా సోబర్ అయితే వచ్చింది ఈ 3 రోజుల్లో, చాలా సోబర్ అయిపోయారు. సో వాళ్ళకి అవకాశం ఉన్నది, చేస్తారు. చేయకపోతే ఇంకా చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి. రైట్ అందే సత్యం గారు, ముఖ్యంగా ఇండియా కూటమికి కన్వీనర్ లేకపోవడం, అలాగే కొంత ఐక్యత కూడా కొరవడింది అనేది ఒకటి అయితే, ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో కూడా ఈ పార్టీల మధ్య కొంత విభేదాలు ఉన్నాయి. నితీష్ కుమార్ లాంటి వాళ్ళైతే నేనే కావాలి అనే విధంగా కూడా ఆయన ఆశపడుతున్న పరిస్థితి. ఇలాంటి విభేదాలతో కూడా కొంచెం ఇండియా కూటమిలో ఐక్యత కొరవడింది అనుకోవాలా? ప్రధానమంత్రి విషయం సీట్లు వచ్చినాక తెలుసుకోవచ్చు అండి. అయితే నడిపించేందుకైతే ఒక కన్వీనర్ ఉండాలి. కాబట్టి ఆ కన్వీనర్ అనేటువంటి వాడు దేశవ్యాప్తంగా అంతో ఇంతో పరిచయం ఉంటే ఉపయోగపడుతుంది. కానీ కేవలం పేపర్లు రాయటానికి, మీటింగ్ పెట్టడానికి, గ్రూప్ మీటింగ్ పెట్టడానికి అయితే ఉపయోగం లేదు. ఎందుకంటే కన్వీనర్కు అకౌంటబిలిటీ ఉండాలి, అంతే బాధ్యత ఉండాలి. అన్ని మిత్రపక్షాలని సమన్వయం చేయటం, మిత్రపక్షాలని వ్యూహరచన అన్నింటిలో కూడా తన పాత్ర ఉండాలి. కాబట్టి ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీ అయిన వచ్చి జాతీయ స్థాయిలో కన్వీనర్ ఉంటే కష్టం ఇంప్రెస్ చేయటం. ఆ రాష్ట్రంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మొత్తం పరిచయం కావటం అనేది కష్టం. కాబట్టి దేశవ్యాప్తంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తే ఏ పార్టీ అయినా కన్వీనర్ ఉంటే కొంత ఉపయోగం ఎక్కువ ఉంటుంది. తర్వాత రెండవది, ఈ పార్టీలు ఇంతకుముందు మిత్రుడు కిషోర్ గారు ఒక పాయింట్ అన్నాడు, కెమిస్ట్రీ ముఖ్యమని. అంటే ఆ కలిసితే వచ్చే ఊపు ఉందే, ఆ ఊపుని ఉపయోగించుకునే స్థితిలో ఉండాలి. అది సీట్ల సర్దుబాటు సక్సెస్ఫుల్గా చేసినప్పుడే ఆ ఊపు వస్తుంది. ఎవరిదా ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడులో ఒక 35 సీట్లు ఒంటరికి కూడా గెలవగలడు స్టాలిన్. కానీ తలా ఒక 2 కమ్యూనిస్టులకు 2, కాంగ్రెస్కు 2, ఇతరులను కలుపుకొని ఎందుకు వస్తుండు అంటే ఆ డయాస్ అందరెక్కితే వేరే ఊపు వస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రచారంలో రాహుల్ గాంధీతో సహా డి రాజా, సీతారాం యేచూరి ఇటువంటి వాళ్ళందరూ ఒకే డయాస్ మీద చేస్తే 80 వచ్చేది. ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకత.
ఇవాళ బీజేపీ ఓటింగ్ కూడా మధ్యలో 9% పడిపోయింది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. మళ్ళీ ప్రధానమంత్రి అమిత్ షా జాతీయ నాయకత్వం వచ్చి మళ్ళీ రివైవ్ చేసి పోటీలోకి వచ్చిన తర్వాత 14% పెరిగింది. ఒక సర్వే సంస్థకు 9% పడిపోయింది తెలుసు, మళ్ళీ 14% పెరిగింది తెలుసు. రిజల్ట్ రాకముందే నేను ఒక డిబేట్లో చెప్పా, ఇప్పుడు 14% పెరిగింది బీజేపీకి. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి నేను ఆ మాట చెప్పగలిగాను. కాబట్టి ఇవాళ అది చాలా ఇంపార్టెంట్, సమన్వయం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇండివిజువల్స్ చాలా మందికి ప్రధానమంత్రి కావాలని ఉంది, కానీ ప్రోగ్రామ్ చాకౌట్ అయితే అవన్నీ జనం ముందలు ఉండవు, డిజపీర్ అయిపోతాయి. మన కాంగ్రెస్కు 60 మంది ముఖ్యమంత్రులు నిన్నటి వరకు నేను అనుకున్నారు, కానీ జనం తెలుసుకున్నారు ఎవరికి ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయితే జనం తెలుసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ ఓటేశారు. అందుకని ఇక్కడ వాళ్ళు ప్రధానమంత్రిను ఇంకోటో అనుకోవటం వల్ల ఉపయోగం లేదు. దానికి తర్వాత మోడీకి ఉన్నటువంటి బీజేపీకి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏమిటంటే అడ్వాంటేజ్ మోడీ ప్రధానమైనటువంటిది, రెండోది ఆర్గనైజ్డ్ పార్టీ కావటం, నేషనల్ పార్టీ కావటం. డిసడ్వాంటేజ్ ఏంటంటే అందులో ఉన్న పార్టీలు ఏవి కూడా పెద్ద గుర్తింపు ఉన్న పార్టీలు కావు, చిన్న చిన్న పార్టీలు. అదొక డిసడ్వాంటేజ్. తర్వాత పేరుకు ఎన్డీఏ తప్ప అలా దరిదాపు ఒక 20 పక్షాలకు పెద్ద గుర్తింపు ఉన్నాయి కావు. తర్వాత రెండోది బీజేపీకి ఉన్న డిసడ్వాంటేజ్ అంటే పెద్ద రాష్ట్రాలు తన చేతులు లేదు, ఉత్తరప్రదేశ్ తప్ప. బీహారు ఆర్జేడీ జేడీ చేతుల్లో ఉంది. మరో పెద్ద రాష్ట్రం బెంగాల్ మమతా బెనర్జీ చేతిలో ఉంది. మరొక పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర బీజేపీ మిత్రపక్షాల చేతులు ఉంది తప్ప బీజేపీ చేతులు లేదు. తర్వాత మరొక పెద్ద రాష్ట్రం తమిళనాడు స్టాలిన్ చేతులు ఉంది. మరొక పెద్ద రాష్ట్రం కర్ణాటక కాంగ్రెస్ చేతుల్లో ఉంది. ఇట్లా పెద్ద రాష్ట్రాలు బీజేపీ చేతులు లేవు, ఎక్సెప్ట్ యూపీ తప్ప. కాబట్టి అదొక డిసడ్వాంటేజ్. అందుకని బీజేపీకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏకోన్ముఖంగా పోగలదు, వెల్ ఆర్గనైజ్డ్ ఆర్ఎస్ఎస్ వెనకాల ఉంది. మోడీ నేషనల్ ప్రధానమంత్రి మోడీకి ఆల్టర్నేటివ్ ఒక నాయకుడు ప్రతిపక్షాలకు లేడు. ఇటువంటివన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దీన్ని ప్రతిపక్షాలు తీసేంత తగ్గ బలహీనంగా లేవు. వివిధ రాష్ట్రాల్లో లెక్కింపు చేసుకుంటూ వస్తే ఫైట్ ఇవ్వచ్చు, కానీ ఫైట్ కన్నా ముందు కెమిస్ట్రీ అంటే ఒక ప్రోగ్రాం కలయిక, ఒక వ్యక్తి ఎలివేట్ కావటం. ఇవాళ రేవంత్ రెడ్డి ఎలివేట్ అయ్యాడు తెలంగాణలో. అందరూ సమానంగా లేరు. 6 నెలల ముందు అందరూ సమానంగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమరక, కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజనరసింహ, ఆయన మంచిర్యాల బాబు, వీళ్ళు 6 సమానంగానే అవ్వపడ్డారు ఒక 6 నెలల కింద. కానీ ఈ 6 నెలల జనంలో ఎవాల్వ్ అయ్యాడు రేవంత్ రెడ్డి. అటు అధిష్టానం సపోర్ట్ ఉంది, ఇటు జనం ఇష్టపడరు. కాబట్టి జనం ఇంకెవరైనా ముఖ్యమంత్రి అడిగితే కూడా కోపానికి వచ్చింది, మీరెట్లా ముఖ్యమంత్రి అడుగుతారా అని. అందుకని తర్వాత 40% ఓటు వచ్చింది. కాబట్టి చాలా రోజుల తర్వాత కాంగ్రెస్కు దాన్ని కన్సాలిడేట్ చేయాలంటే కూడా పాపులర్ లీడర్ కావాలి. ఇవాళ క్రౌడ్ పుల్లర్ రేవంత్ రెడ్డి కాబట్టి వాళ్ళు కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. రేపు నేషనల్ లెవెల్లో కూడా మోడీకి ఆల్టర్నేటివ్గా ప్రజలను ఇంప్రెస్ చేయగలిగినటువంటి నాయకుడిని కన్వీనర్గా పెట్టుకొని ముందుకు పోతే కొంత స్ట్రగుల్ జరిగే అవకాశం ఉంది. అధికారంలోకి వస్తారా లేదని తర్వాత సంగతి. ఆ స్ట్రగుల్ అయితే జరుగుతుంది, కాంటెస్ట్ అయితే జరుగుతుంది. ఆ కాంటెస్ట్ జరగాలంటే కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. రైట్. కిషోర్ రెడ్డి గారు, ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే అంత బలహీనంగా అయితే లేవు. ఎన్డీఏ మిత్రపక్షాలు మాత్రం చాలా పార్టీలు, చిన్న చిన్న పార్టీలు మాత్రమే ఉన్నాయి. అది డిసడ్వాంటేజ్ అంటున్నారు. మరి మీరు ఎలా చూస్తారు? వారు చెప్పిన అయితే ఫ్యాక్ట్స్ అండి. అంటే ఇప్పుడు ఇండి కూటమిలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి, మాతో పాటు ఉన్నాయి, నార్త్ ఈస్ట్లో ఉన్నాయి. కానీ బట్ ఇప్పుడు కేరళ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, ఇది ఇతర రాష్ట్రాలు ఏవైతే బీహార్ గురించి చెప్పారు, వెస్ట్ బెంగాల్ గురించి చెప్పారు, పెద్ద రాష్ట్రాలు అవన్నీ కాదని నేను అనట్లేదు. అండ్ ఈవెన్ ఢిల్లీ, పంజాబ్ కూడా క్రిటికల్ రాష్ట్రాలే. అయితే ఈ వాస్తవము పోయినసారి ఎన్నికలప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాష్ట్రాల్లో ఇంతకుముందే మనం అనుకున్నాం, రాష్ట్రాల ఎజెండా వేరు, కేంద్రం ఎజెండా వేరు. కేంద్ర ఎన్నికలకు వచ్చేసరికి ప్రజల ముందు ఉండే ఎజెండాలు వేరే ఉంటాయి. మనం ఎన్నుకుంటున్నది
ఎంపీని, ఎమ్మెల్యేలని కాదు అని ప్రజలకు కూడా తెలుసు. సో మీకు ఒక బీహార్లో ఇప్పుడు ఆర్జేడీ ఉంది, జేడీయూ ఉంది. రాష్ట్ర ఎన్నికలైతే వాళ్ళని కొంచెం ఫేవర్ చేసినా కానీ వాళ్ళ ఓటర్లు, మళ్ళీ దేశానికి ఎన్నికలు అనేసరికి అక్కడ మోడీ గారు, బీజేపీ అన్నది ఆ అడ్వాంటేజ్ ఉంది మొత్తం మీద. సో మనకు స్నేహితులు అందరూ, అంటే నేను ఉట్టిగా చెప్తున్నాను, ఇప్పుడు కాంగ్రెస్ కి పెద్ద పెద్ద పార్టీలు వాళ్ళతో బలగం ఉంది అని అనేది ఎట్లా ఉందంటే, అది కాంగ్రెస్ చిన్నదైపోయింది కాబట్టి వాళ్ళందరూ పెద్దగా అయిపోయారు. నేను ఇంతకుముందే చెప్పాను, కాంగ్రెస్ కి ఒకవేళ 200 సీట్లు వచ్చే పరిస్థితుల్లో వీళ్ళందరూ చిన్నగా కనిపించేవారు, ఎందుకంటే వాళ్ళకి పెద్దగా సీట్లు ఉండేవి కాదు. ఈ రోజు వాళ్ళ బలాల మీద కాంగ్రెస్ కూడా ఆడాల్సిన పరిస్థితి వచ్చింది చెయ్యబట్టి కాంగ్రెస్ పొజిషన్ వీక్ అయిందండి. సో ఇప్పుడు ఈ వీక్ అయినది, ఇప్పుడు ఈ గొడవంతా కూడా ఈ ప్రాంతీయ పార్టీల మధ్య, కాంగ్రెస్ మధ్య గొడవంతా కూడా ఇప్పుడు ఉంది. మేము కూడా ఒక నేషనల్ పార్టీ, మేము 2 రాష్ట్రాల్లో ఉన్నాము, ఇంకొక గుజరాత్ లో కూడా కొంత ఇది ఉంది, మేము వేరే దగ్గర కూడా పోటీ చేస్తున్నాము, మాకు అక్కడ కూడా కాస్త ఓట్ బేస్ ఉందని నిరూపించుకోవడానికి ట్రై చేయడం. వారు సమాజ్వాదీ పార్టీ వారు కూడా సేమ్ థింగ్. ఇప్పుడు కాంగ్రెసే పెద్ద పార్టీ కాదు, మేము ఉన్నాము, మేము ఒక్క రాష్ట్రంలో పెద్దగా ఉన్నా కానీ ఇంతకుముందు స్టాలిన్ గారు ఉన్నారు. స్టాలిన్ గారికి వచ్చిన ఎంపీ సీట్లు, వారు గెలవగలిగిన సీట్లకిను కాంగ్రెస్ మొత్తం మీద మొదటిసారి గెలిచిన సీట్లకు పెద్ద తేడా లేదు. టీఎంసీ గెలిచిన సీట్లకిను, గెలవగలిగిన సీట్లకిను, కాంగ్రెస్ గెలిచిన సీట్లకు పెద్ద తేడా లేదు అన్న టైప్లో. సో ఇప్పుడు ఆ టసల్, పవర్ టసల్ అంటారు, అంటే ఇంట్లో ఫాదరు, దాని తర్వాత 2 కొడుకులు ఉన్నారనుకోండి, పెద్ద కొడుకు ఉంటాడు, ఏమవుద్దంటే ఇంకా నాన్నగారిది అయిపోయింది సమాన, ఇక మేము ఇప్పుడు ఇంటికి పెద్ద, మేము ప్రొవైడర్స్ అన్న టైప్లో ఏదైతే వస్తుందో ఒక ఛాలెంజ్ అనేది వస్తుంది ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి మధ్యలో. ఇప్పుడు ఆ విధంగా ఒకప్పుడు కాంగ్రెస్ పెద్దదేమో కానీ ఇప్పుడు మేము తక్కువలం కాదు, మేము మాత్రమే మేము తక్కువ, మేము అంతకైతే మేము 2-3 రాష్ట్రాల్లోకి మేము ఎదగలము అని చూపించుకునే ప్రయత్నంలోనే వీళ్ళందరూ ఉన్నారు. టీఎంసీ అంతకుముందు మేఘాలయలోన, త్రిపురలోన పక్కకెళ్ళి మళ్ళీ పోటీ చేయడము, ఇట్లాంటివన్నీ జరిగాయి కూడా. సో ఆ స్ట్రగుల్లో ఎవరిది పై చేయి అనే గొడవలోనే మునిగిపోయారు అనుకోండి. మునిగిపోతే మాత్రము ఈ అలయన్స్ పెద్దగా, వారు ఫార్మల్ గా ఏదైనా అలయన్స్ పెట్టుకున్నా పెద్దగా ఎన్నికల్లో లాభదాయకం అయ్యేది లేదు. అదే ఇంతకుముందు సత్యం గారు అన్నట్లుగా ఇప్పుడు రేవంత్ గారు ఇక్కడ చేశారు. ఇంతమంది నాయకులు ఉన్నా కానీ కాంగ్రెస్ లో ఎప్పుడు విభజన ఉన్నా కూడా ఒక ఏకతాటి మీదకి తీసుకురాగలిగారు, ఒక యూనిటీకి తీసుకురాగలిగారు ఆ నాయకులైనా సరే. తర్వాత ప్రధానమంత్రి ఎవరు అన్నట్టుగా ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత చూసుకున్నాం, ముందైతే కేసీఆర్ గారిని గద్దెదించాలి అన్న టైప్ లో ఏదైతే ఇది చేశారో, అట్లా ఆ ఆలోచన ఉండి ఉంటే కాంగ్రెస్ కి ఈ రోజు ఈ 3 రాష్ట్రాల్లో కూడా మేబీ బెటర్ గా ఉండేదో కాదో మనకు తెలియదు. అదంతా మా పార్టీ యొక్క స్ట్రెంత్ ని బట్టి ఇట్లాగే ఉండేదా, లేకపోతే నిజంగానే ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి ఇంకో 4 సీట్లు ఏమైనా కాంగ్రెస్ కు వచ్చేవా, అది మనము హైపోథెటికల్ అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ ఆ కెమిస్ట్రీ ఇంప్రూవ్ అయ్యేది. ఆప్కి కాంగ్రెస్ మధ్యలో, ఎస్పీకి కాంగ్రెస్ మధ్యలో ఇట్లాంటి ఈ రిలేషన్షిప్స్ లో కొంచెము బలం చేకూరేది. కానీ ఇంకా ఉన్నది 4 నెలలు, ఈ 4 నెలల ముందు జరుగుతున్న ఎన్నికల్లో కూడా ఇంకా కెమిస్ట్రీ అనేది రాలేదు చేయబట్టి, అది అంటే దానివల్ల పెద్ద తేడా వస్తుందని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. ఎందుకంటే అంతకుముందైనా ఇప్పుడైనా కానీ వారు కలిసి ఉన్నా, విభేదించి ఇండివిజువల్ గా నిలబడ్డా కానీ పెద్ద తేడా లేదని నేను ఇంతకుముందే చెప్పాను మీకు. సో అదండి పరిస్థితి, నేను అదే అనుకుంటున్నాను. రైట్. శివకుమార్ గారు, మీరు ఎలా చూస్తారు? కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఒక వెళ్ళాలండి. రైట్ సార్, రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ రెడ్డి గారు. రైట్. శివకుమార్ గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ చాలా బలంగా కనిపించింది, రాబోయే రోజుల్లో కూడా బాగా బలపడుతుంది, అన్ని రాష్ట్రాలను, కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుందని అలా కనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే కనుక మిగతా 3 రాష్ట్రాల్లో వెనకబడ్డంతో, ఇటు ఇండియా కూటమిలో కొంత చీలిక వచ్చే అవకాశాలు కనిపించడంతో ఎలా చూస్తారు? అలాగే ఇండియా కూటమిలో ఉన్న పార్టీల కంటే కూడా కాంగ్రెస్ చిన్నదైపోతుందన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. గతంలో ఈ 9.5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఉన్న స్థాయి ఈ 9.5 సంవత్సరాల్లో ఎప్పుడైతే బీజేపీ గెలిచిందో, ఇప్పుడు మన తెలంగాణను ఉదాహరణగా తీసుకుంటే, తెలంగాణలో కేసీఆర్ గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ కూడా ఇట్లాగే మాట్లాడిండు, రేపు కాంగ్రెస్ పార్టీ కాదు, ఓవరాల్గా నేనే ఉంటాను, నేనే తెలంగాణ నేల్తాను అనేది ఒక దిశగా మాట్లాడడం జరిగింది. రేపు ఈ 3 రాష్ట్రాలలో ఏం జరిగింది, ఎక్కడ తప్పిదం జరిగింది, లేకపోతే ఇబ్బందులు ఎక్కడ జరిగినాయి అనేది రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అది ఒక నిర్ణయంకి వస్తుంది. దాని తర్వాత రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఈ ఏదైతే ఇండియా కూటమితోని ఎక్కడ విభేదాలు జరిగినాయి, లేకపోతే ఈ రకంగా ఇప్పుడు ఈరోజు తెలంగాణలో ఎట్లయితే కలిసికట్టుగా
మొత్తానికి కేసీఆర్ని గద్దె దింపడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పన్నిన వ్యూహం అనుకోండి, అదేవిధంగా రేపు నేషనల్కి పోతే కూడా మోదీ గారి ప్రభుత్వాన్ని లేకపోతే మోదీ గారిని గద్దెదించడానికి ఈ ఇండియా కూటమి ఒక దగ్గర అయింది. సో ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ముఖ్యమంత్రి, నేను సీనియరు, నువ్వు పక్క పార్టీకి వచ్చినావు అనేది ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పిండ్రు. ఆ అవకాశాన్ని తీసుకొని ఈరోజు బీజేపీ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ జగన్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ వీళ్ళు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించడం జరిగింది. కానీ హైకమాండ్ ఒకటే నిర్ణయం చేసింది. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే 2.5 సంవత్సరాల నుండి టీపీసీసీ అధ్యక్షుడు అయినాక పార్టీని మొత్తానికి ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది. ఉద్యమం అంతా కూడా ప్రజల్లోకి తీసుకుపోయింది. ఈరోజు జనాలలో కూడా మొత్తానికి కాంగ్రెస్కి ఒక కొత్త ఊపు వచ్చింది. కేసీఆర్ని గద్దెదించడానికి ఇవన్నీ కూడా అస్త్రాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో అందరుగా యునైట్గా ఫైట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను కూడా గతంలో ఒక 2.5 సంవత్సరాల నుంచి ఏ టీవీలో అయినా సరే డిబేట్లకు వెళుతూ కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఎక్కడ తప్పిదం జరిగింది లేకపోతే ఎదుటి పార్టీ వాళ్ళు ఎక్కడ తప్పులు చేసినారని చెప్తుండే పోవడం జరిగింది. అంటే ఈ రకంగా ఆలోచిస్తూ పోతుంటే కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా మార్పు కోరుకుంటారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది ఒక నినాదం మేము కూడా పెట్టడం జరిగింది. ఆ దిశగా ఏ రోజైతే ఇప్పుడు ఈరోజు తెలంగాణలో తీసుకున్నామో ఈ తెలంగాణ నిర్ణయాన్ని ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే రాహుల్ గాంధీ గారు కానీ ఇవే రిజల్ట్ మీరు అనుకున్నట్టుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వస్తాయనుకుంటున్నారా తెలంగాణలో? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆ ప్రభావం వేరుగా ఉంటుందని చెప్తున్నారు. మరి విశ్లేషణ నేను ఏమంటున్నా అండి, ఇప్పుడు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎజెండా ఒకటి ఉంటుంది, నేను కూడా దానికి ఒప్పుకుంటాను. కానీ కేంద్రానికి పోయినప్పుడు కేంద్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎన్ని సంవత్సరాలు ఉండింది. అక్కడ ఏం జరిగింది అనేది ఒక మార్పు కావాలనుకున్నారు. అప్పుడు నరేంద్ర మోదీ గారు గుజరాత్ సీఎం ఉండే, దాని తర్వాత ఆయన ఏదో చేస్తారు అనుకున్నారు. ఆయన కూడా ఈరోజు కొన్ని జాగాలలో ఏదైతే ఆయన చేయాలనుకున్నాడో డెవలప్మెంట్లు అనుకున్నాడో అక్కడ ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు రైతులకు తీసుకోండి, సంవత్సరం పాటు రైతులు ఢిల్లీలో ధర్నా చేయడం, ఆయన తీసుకున్న దానికి మళ్ళీ యూటర్న్ వచ్చి నేను సారీ అని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు మొన్న చంద్రయాన్ కానీ అవి కానీ ఆయన ఖాతాలు వేసుకుంటారు. ఆ ప్రభుత్వం ఏది ఉన్నా ఏ ప్రధానమంత్రి ఉన్నా ఖచ్చితంగా అది చేయాల్సిందే. ఇటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే ఆపోజిషన్ పార్టీ ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ 9.5 సంవత్సరాలలో ఉందో వాళ్ళు చేస్తున్న తప్పిదాలనే తీసుకొని రేపు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇండియా కూటమిని అందరినీ కూడా కప్పుకొని పోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా కూటమి ఒక దగ్గర రావడానికి కారణం కూడా ఏంది, నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకంతోనే అందరూ ఒక దగ్గర జరగడం జరిగింది. ఇప్పుడు ఆ దిశగా ఆలోచిస్తే ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే మనం కేసీఆర్ని గద్దె దింపాలనే రకంగా పోయినామో రేపు నేషనల్లో కూడా రేపు బీజేపీ కానీ మోదీ ప్రభుత్వం చేసిన కాలాదాన్లు అయింగే అన్నాడు. ఇప్పటివరకు వీళ్ళందరినీ కూడా ఐక్యంగా ఉంచలేకపోతే అది సాధ్యమవుతుందంటారా? లేదండి. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఓటమితో బీజేపీకి అంత గ్రాఫ్ లేదు, రాబోయే రోజుల్లో కూడా కష్టమైన అభిప్రాయం ఈ ప్రాంతీయ పార్టీల్లో ఉన్న నేతలు భావిస్తే కనుక రాబోయే రోజుల్లో మీతోనే ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఎన్డీఏలోకి వెళ్ళే ఉండే అవకాశాలు ఉన్నాయి కదా? ఎన్డీఏలో ఇప్పుడు ఏవైతే మాకు ఇండియా కూటమిలో ఉన్నారో వాళ్ళు ఎన్డీఏలో పోయే వాళ్ళు ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేది. ఎన్డీఏలో వాళ్ళు జనరల్గా పోరు. ఇప్పటివరకు కూడా ఆ కూటమిలో మ్యాక్సిమంగా కాంగ్రెస్తోనే అలయన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. అప్పుడు కూడా యూపీఏ ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని ఇండియా అనేది ఒక ఇది కూటమి చేసి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కలిసికట్టుగా అంటే వాళ్ళకు కూడా రేపు ఎవరైతే మేము ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచిస్తారు. ప్రస్తుతానికి మనము ఈ దిశగా పోతే మనం ఆపోజిట్ పార్టీని ఎదుర్కోలేమనేది ఒక నిర్ణయానికి రేపు వాళ్ళు కూడా రావాల్సి వస్తుంది. ఖచ్చితంగా వస్తారు. రేపు రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ దిశగానే ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఎందుకంటే అటు కర్ణాటక నుంచి కానీ సిద్ధరామయ్య గారు కానీ డికే శివకుమార్ గారు కానీ ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గే ఇంకా ఈ కేసీ వేణుగోపాల్ నో డౌట్ ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు కొంతమంది కొత్తగా వచ్చిండ్రు, గతంలో ఉన్న అనుభవం నాయకులు లేరు అంటున్నారు. సో అది కూడా రేపు సర్ది చేసుకుంటూ పోతుంటారు. అనుభవం అంటే పుట్టగానే ఎవరికి అనుభవం రాదు. కొంచెం ఎక్కడైనా ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు నుంచే వాళ్ళు మళ్ళీ సరిదిద్దుకోవడానికి ముందుకు పోతూ ఉంటారు. రైట్. పుల్లారావు గారు, ముఖ్యంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ లాంటివి పెరగడంతో బీజేపీ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది అన్న అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ కూడా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ విజయాలు సాధించడానికి ప్రధాన కారణాలు ఏంటి? ముఖ్యంగా మోడీ నాయకత్వమే ఈ ప్రధాన
ప్రధానంగా వీళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది అనుకోవాలా? ముఖ్యంగా బీజేపీ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కువగా మిగతా దేశాల్లో కూడా మన దేశం స్ట్రాంగ్గా కనిపించే విధంగా మోడీ నిర్ణయాలు ఉన్నాయి, అందుకే ఎక్కువగా బీజేపీ వైపు చూస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది మీరు ఎలా చూస్తారు? ఒకటి ఇందాక మన మిత్రుడు కాంగ్రెస్ నాయకుడు గారు నేను చెప్పిన విన్నారు, సంతోషంగా ఐఎమ్ హ్యాపీ. ఈవేళ కూడా క్రిటిసిజం వచ్చింది ఢిల్లీ పేపర్లో, అంటే అది కరెక్ట్ అని నేను అంటలేదు, ఊరికనే డిబేట్లో ముందర తీసుకొస్తున్నా. అదే తప్పకుండా మెయిన్ థింగ్ నా వ్యూ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకత్వం అంటే గాంధీ నాయకత్వమే కాదు, చాలామంది నాయకులు ఉన్నారు. ఇవాళ తెలంగాణలో గెలిచారంటే ఒక రేవంత్ రెడ్డి కాదు కదా, ఎంతమంది నాయకులు ఉన్నారు? ఎస్, 200-300 మంది 500 మంది నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యే చేశారు, కష్టపడ్డారు, తిరిగారు, 20-30 సంవత్సరాలు బట్టి ఉన్నారు. వాళ్ళందరూ ముందర తీసుకొచ్చారు. వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకి ఉన్న స్టాండింగ్, మోడరేట్గా ఉండటం అవన్నీ ఉన్నాయి. వాళ్ళు వాళ్ళని ముందర రానివ్వట్లేదు ఢిల్లీలో అని అది ఆయన చెప్పింది ఇందాక. చాలా నేను చెప్పింది పెద్దపాటి పుల్లారావు వ్యూ అని కాదు, లోపల కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు కూడా ఫీల్ అవే. పృథ్వీరాజ్ చౌహాన్ మాజీ ముఖ్యమంత్రి, 30-40 సంవత్సరాలు ఎంపీ, 4 సంవత్సరాలు బట్టి అపాయింట్మెంట్ ఇవ్వలేదని వారానికి ఒకసారి మొత్తుకుంటూ ఉంటాడు పేపర్లో. అలాంటి కొద్దిగా సిగ్గున్నది కాబట్టి చెప్పుకోను, ఆయన చెప్పుకుంటున్నాడు. అవన్నీ మార్పు తేవాలి. 2 విషయాలు ఉన్నాయి. మీరు బీజేపీని ఓడించాలంటే ఏదో సునీల్ కనుగోలు ఏదో పెట్టేస్తాడు, ప్రశాంత్ కిషోర్ ఏదో మాయ చేసేస్తాడు, పొగేస్తాడు అంటే నేను ఒప్పుకోను. కాంగ్రెస్ పార్టీలో 1000 మంది ఉన్నారు దేశవ్యాప్తంగా టాలెంట్ ఉన్నవాళ్ళు, వాళ్ళని ఉపయోగించుకోవాలి కదా. వాళ్ళని ఉపయోగించుకోకుండా మీరు ఏదో మ్యాజిక్ అయిపోతుంది సోషల్ మీడియాలో, ఎవరు వచ్చేసారు, కొట్టేశారు, గుద్దీశారు, యాడ్ ఇచ్చేసారు అంటే ఐ డోంట్ అగ్రీ. అది మనకి కాంగ్రెస్ నాయకులు నేను చెప్పిన వెనకాల అందరూ నాతో అగ్రీ అవుతారు, ముందర మరి కష్టం కదా. కాంగ్రెస్ పార్టీ టాలెంట్ ఉన్నది. టాలెంట్ ఇవాళ ఆంధ్రాలో ఓట్లు పడలేదు కానీ టాలెంట్ లేదా? వాళ్ళు టాలెంట్ ఉన్నది, చేయగలరు వాళ్ళకి పాపం. అందువల్ల మెయిన్ థింగ్ ఏమిటంటే మార్పు అనేది పాలసీలే కాదు, బట్టలే కాదు, బట్టలు మేకప్ కాదు, మనుషులు కూడా తీసేయాలా, అది ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకోవట్లేదు. విశేషంగా భారత్ జోడో యాత్ర వల్ల గెలిచేస్తా ఉన్నారు, ఫెయిల్ అయిపోయింది కదా. ఈవేళ తెలంగాణ విక్టరీ కేసీఆర్ మీద విశేషమైన వ్యతిరేకం వచ్చింది. రెండోది మన పోరెడ్డి గారు అందరికీ బాధ వస్తుంది నేను చెప్పే మాట, కానీ నేను రహస్యంగా చెప్పట్లేదు, ఓపెన్గా చెప్తున్నా, గౌరవంగా చెప్తున్నాను. అలాగే బుద్ధి లేదు కాదు, తప్పు చేశారంటున్నా. రాజకీయం మాట్లాడుతున్నా నేను. తప్పు చేశాడు, క్రైమ్ చేశాడు, క్రైమ్ చేయలేదు, అది నేను మాట్లాడట్లేదు. రాజకీయంగా కేసీఆర్ని విశేషంగా అటాక్ చేసింది బీజేపీ 4.5 సంవత్సరాల 4 సంవత్సరాలు 9 నెలలు. ఆ బెనిఫిట్ కాంగ్రెస్కి వచ్చింది. తర్వాత లోపల బీజేపీ లోపల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇన్సైడర్, అవుట్ సైడర్, బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ అడ్జస్ట్ అయిపోయారు. ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాల్లో బాగా అడ్జస్ట్మెంట్ అయిపోయారు. మహారాష్ట్ర, హర్యానా, బెంగాల్ బయట నుంచి వచ్చిన వాళ్ళు బిల్డప్ చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ ఇవన్నీ ఫెయిలియర్ అలా ఉన్నాయి. సరే, మీరు అడిగిన ప్రశ్న, బీజేపీకి అడ్వాంటేజ్ ఏం వచ్చేసిందంటే ఈ 3 రాష్ట్రాలు గెలిచేస్తాం, మోడీ అయిపోయాడు, మోడీ పోయాడు, మోడీ గాడు ఏంటిది. ఈవేళ కేసీఆర్ మీద నెగిటివిటీ నేను ఓపెన్గా అన్నది ఏంటంటే ఆయన ఉన్న స్థాయి చాలా పెద్ద మనిషి. ఎవరో బండి సంజయ్ తిట్టాడని నువ్వు అని తింటే వాళ్ళు నువ్వు తిట్టాడు. సాఫ్ట్గా లేకుండా ఉంటే నాయకత్వం కష్టం. మోడీకి ఇచ్చే మర్యాద, మోడీ ప్రధానమంత్రి, రేపు అసాదుద్దీన్ ఓవైసీ మన ప్రధానమంత్రి అయితే నేను ఆయన కూడా తిట్టకూడదు, ఆయనకి గౌరవం ఇవ్వాలని అంటాను. ఆయన డిఫెండ్ చేయాలి మనం. ఆయన చేసే పని బాగా చేస్తున్నాడు, చేయగలిగిన చేస్తున్నాడు, పేద దేశం అని చెప్పుకుంటా పోతాం. అందువల్ల కొంచెం పాలసీ చాలా మార్చుకోవాలి. గెలిచేసాం, వచ్చేసాం, అది కష్టం. ఒక ఏకే అంటూనే ఉన్నాడు, పంపించేశారు. కపిల్ సిబ్బల్ బయటికి తనేశారు. గులాం నబీ, గౌరవం కావాలి అందరికీ. రాజకీయంలో ఎందుకుంటున్నాం? గౌరవం కోసమే, మన ఈగో కోసమే, మన చాలా గొప్పవాళ్ళు అని చెప్పించుకోవటానికే రాజకీయంలో ఎక్కువ మంది ఉంటారు. డబ్బుల కోసం కాదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు 119 ఎలక్టివ్ అయిన వాళ్ళు 60 మందికి డబ్బు అక్కర్లేదు కదా, బోల్డ్ డబ్బులు ఉన్నాయి. గౌరవం కావాలి. సమాజంలో వచ్చాం, ఏదో పని చేద్దామని వచ్చారు, అందరూ వచ్చారు. డబ్బు ఉన్న వాళ్ళు కూడా పేరు కోసం వచ్చాడు. అందువల్ల ఇది చాలా చేంజ్ తెచ్చుకోగలరా. తర్వాత
నాకు ప్రధానమంత్రి పదవి అక్కర్లేదు, అది వెనక తప్పుకోవాలి రాహుల్ గాంధీ. తప్పదు. ఫ్యామిలీకి ఒక రకమైన గౌరవం అలవాటు. ఆ గౌరవం లేకపోతే అడ్జస్ట్ అవటం కష్టం రాజకీయం. సో అది ఉన్న ప్రాబ్లం అయ్యి చెడ్డవాళ్ళు నేనేం వంటలేదు, పర్సనాలిటీ క్లాష్ వచ్చేది. సో ఇవన్నీ చెప్పుకోవడానికి గంటలు గంటలు పడతాయి. ఎదరవాళ్ళని ఆ పార్టీ వాళ్ళని విసిగించకుండా చెప్పాలి, కోపం రాకుండా చెప్పాలంటే కొంచెం సత్యం కూడా ముంచేసుకుంటూ దాచుకోవాలి. బట్ చాలా మార్పు అనేది తెలుసు. మల్లికార్జున ఖార్గే చాలా ఇంటెలిజెంట్, 83 ఏళ్ళ మనిషి. ఆయన కూడా యూత్ కాంగ్రెస్ లీడర్ లాగా తిడితే ఎలాగా అడుగుతున్నాను నేను. ఆయన తప్పట్లేదు. ఆయన పెద్ద మనిషిగా భావిస్తే ఒక పెద్ద దిక్కులాగా మన్మోహన్ సింగ్ లాగా ఉంటే బాగుండను కదా. బాగుండనా లేదా? ఒక పెద్ద మనిషి చూడటానికి హుందాగా ఉంటాడు మనిషి, అన్నీ తెలుసు. సో ఇది కొంచెం ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఉన్న బ్రెయిన్స్ను వాడాలి, అందరిని తీసుకురావాలి, ఆ గదిలో అందరిని కూర్చోబెట్టాలి. దెబ్బలాడుకుంటాం అందరూ ఒకటే అనే స్థలం ఇవ్వకపోతే ఎలాగా? ఎక్కడికి వెళ్ళిపోతారు? 40 సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ గాంధీ భవన్ చుట్టూరా తిరిగేవాళ్ళు ఇవాళ నీకు స్థలం లేదు పో అంటే ఎక్కడ పోతారు? అది కొంచెం మరి ఆ మార్పు తెచ్చుకుంటారా, హార్ట్లో తెచ్చుకోరా, దాని మీద ఆధారపడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. రైట్. డాక్టర్ అదే సత్యం గారు, మీరు ఎలా చూస్తున్నారు? ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు అటు బీఆర్ఎస్, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ వంటి ఎటువైపు స్టాండ్ తీసుకుంటారనేది కూడా మనకి ఆసక్తికరంగానే ఉంది. ఒకవైపు తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీతో కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం. రాబోయే రోజుల్లో ఈ పార్టీలని ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉందంటారు? అటు ఎన్డీఏనా, యూపీఏనా? తెలంగాణలో పోలరైజేషన్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే రేపు వెంటనే స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చేతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ జరిగేది. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు కాబట్టి చర్చనీయాంశం నేషనల్ ఎజెండానే చర్చనీయాంశం అయింది. నేషనల్ ఎజెండా చర్చనీయాంశం అయినప్పుడు అది ఫైట్ బిట్వీన్ రాహుల్ గాంధీ అండ్ మోడీ, లేదా ది ఫైట్ బిట్వీన్ యూపీ అండ్ ఎన్డీఏ, ఇలా ఫైట్ నడుస్తుంది తప్ప ఆ ప్రాంతీయ పార్టీకి స్థానం ఉండే అవకాశం లేదు. కాబట్టి బీఆర్ఎస్ ఓటింగ్ని కాంగ్రెస్ కొంత, బీజేపీ కొంత డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అందుకని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర మరింత తగ్గుతుందని నాకున్న అంచనా. అందుకే అట్లా కాకుండా ఆంధ్రాలో, ఏపీలో జాతీయ పార్టీ బలంగా లేదు. 2 జాతీయ పార్టీలు బలంగా లేవు. బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు ఆడ. కాబట్టి తెలుగుదేశం వర్సెస్ జగన్ పార్టీ కాబట్టి, వైఎస్ఆర్సీపీ కాబట్టి ఆ రెండింటి మధ్యన పోటీ జరుగుద్ది. సీట్లు కూడా ఆ రెండింటి మధ్యన పంపిణీ జరుగుద్ది. మిత్రపక్షాలు వాళ్ళతో పొత్తు పెట్టుకునే వరకు కూడా ఆ నిష్పత్తిలో సీట్లు వస్తాయి. రేపు తెలుగుదేశం తోటి బీజేపీ పెట్టుకోవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ తోటి పెట్టుకోవచ్చు, కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్, ఇట్లా ఎవరైనా జాతీయ పార్టీలు ఆ 2 పార్టీల మీద ఆధారపడాల్సిందే ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఆడ జాతీయ పార్టీలు లేవు కాబట్టి అక్కడ జగన్ వర్సెస్ చంద్రబాబు నడుస్తాయి ఓటింగ్ కానీ సీట్లు కానీ. కానీ వీళ్ళిద్దరిని కూడా కొంతవరకు సమాన దూరంలోనే ఉంచింది అటు బీజేపీ. మరి రాబోయే రోజుల్లో మరి వీరిద్దరూ ఎటువైపు వెళ్ళే అవకాశాలు మనం ఊహించవచ్చు? అది ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఫర్ ఇండివిజువల్ కంపల్షన్ జగన్ బీజేపీతో సాఫ్ట్గా ఉంటున్నాడు. ఫర్ పొలిటికల్ కంపల్షన్ చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ సాఫ్ట్గా ఉంటున్నారు. ఇప్పుడు విశాఖపట్నం ప్రైవేటీకరణ మీద లేదా జాతీయ హోదా మీద బ్రహ్మాండంగా పోట్లాడొచ్చు బీజేపీ మీద. ఏదో 3 పార్టీలు కూడా ఎందుకు పోట్లాడట్లేదు అంటే బీజేపీకి ఆ 3 ఇష్యూస్ తీసుకుంటే చివరికి అది బీజేపీ వ్యతిరేకంగా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏదో సానుభూతి మాటలు మాట్లాడి వాటి మీద ఫైట్ చేయట్లేదు. కాబట్టి ఇవాళ ఇద్దరు సాఫ్ట్గా ఉన్నారు. బీజేపీ ఎక్కడైనా ఎవరిని ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఎవరు ఉపయోగపడేటప్పుడు దెబ్బ కొడితే ఎవరిని తేలికగా దెబ్బ కొట్టవచ్చు. మిత్రపక్షం ఉన్న దెబ్బ కొడుతుంది. ఎందుకంటే దాని వ్యూహం తను బలపడటం. అస్సాంలో ఏజీపీని దెబ్బ కొట్టింది, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీని దెబ్బ కొట్టింది, పంజాబ్లో అకాలీదళని దెబ్బ కొట్టింది, గోవాలో గోవంతక్ పార్టీకి దెబ్బ కొట్టింది. దానికి మిత్రపక్షం ఉన్నాయని డిజపియర్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ కూడా ఎవరికి ఎంపీ సీట్లు వస్తే వాళ్ళని ఉపయోగించుకుంటుందండి. జగన్ కేసులు ఉన్నాయి, తగ్గి ఉంటున్నాడు. చంద్రబాబు నాయుడు అధికారకు రావాలి,
మోడీ ఇమేజ్ను ఉపయోగించుకొని పొత్తు పెట్టుకొని అధికారంలోకి వస్తే బాగుండని ఆయనకుంది. బీజేపీకి ఏమో ఎవరు ఎక్కువ సీట్లు వస్తే ఎంపీ సీట్లు వాటి పొత్తు పెట్టుకుంటుంది, తక్కువ దాన్ని మింగేస్తుంది. ఇవాళ రేపు తెలంగాణలో దాని యుద్ధం అంతా, దాని వ్యూహం అంతా బీఆర్ఎస్ని మింగేయటానికే ఉంటుంది దాని వ్యూహం. అధికార పార్టీలు ఉండి 40% ఓటింగ్ తెచ్చుకున్న కాంగ్రెస్ని కష్టం. కాంగ్రెస్ చీలికొస్తే అందరిని సమీకరించి కాంగ్రెస్ని దెబ్బకొట్టుద్ది. అలా రానప్పుడు ఇక తేలికగా దెబ్బకొట్టేది రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో మిత్రపక్షం లేదు బీఆర్ఎస్. కాబట్టి ప్రెజర్ పెంచి ఇప్పుడు కవిత విషయంలోనేగా కేసీఆర్ సాఫ్ట్గా మారింది. అవునుగా, అందుకని సాఫ్ట్గా ఉన్నా మింగేస్తాడు, అపోజిషన్ చేస్తే అసలు వాళ్ళకి ఆ శక్తి లేదు. ఇప్పుడు బీజేపీని వ్యతిరేకించే శక్తి లేదు దానికి. కాబట్టి బీజేపీ వ్యూహం తెలంగాణలైనా ఆంధ్రలైనా ఆ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. రేపు బీఆర్ఎస్ సరెండర్ అయ్యి మనం పొత్తు పెట్టుకుందామంటే ఏమిటో అగ్రి అవుతుంది బీజేపీ. ఎస్, 17 మేము ఒక 7 మీరు ఒక 10 తీసుకుందాం కమాన్ అంటే ఎంటర్ అవుతారు. అది కానీ విడివిడిగా పోటీ చేసినా కూడా బీజేపీ గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? గతంలో 1 సీటు ఉన్నప్పుడే అంటే పార్లమెంట్లో 4 సీట్లు వచ్చిన పరిస్థితి. అంటే బీఎస్పీ ఓటింగ్ షిఫ్ట్ అయితే వస్తాయి. ఇది బీఎస్పీ కాదు, బీఆర్ఎస్ ఓటింగ్ ఇప్పుడు కాంగ్రెస్ ఓటింగ్ షిఫ్ట్ కావడం కష్టం ఇప్పుడు. కాబట్టి బీఆర్ఎస్ షిఫ్టింగ్ బీజేపీకి షిఫ్ట్ అయితే, ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ వ్యతిరేకించేది బీజేపీ జాతీయ స్థాయిలోని, బీఆర్ఎస్ ఓటర్లు కూడా బీజేపీకి వేశారనుకోండి, అప్పుడు యథావిధి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది 3, 4. కానీ ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగా పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయంటారా? అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయంటారా? పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అవుతుంది. ఎస్, డెఫినెట్గా. రైట్. శివకుమార్ గారు, మీరు ఎలా చూస్తారు? రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండే పార్టీలు, ముఖ్యంగా అటు కాంగ్రెస్గా అటు బీజేపీగా అంటే కనుక మీరేం చెప్తారు? ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనా ప్రచారం మీద జరుగుతుంది. రాబోయే రోజుల్లో కనుక ఈ రెండు కూడా పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వారు చెప్పినట్టు మొత్తానికి ఈరోజు ఉన్న పరిస్థితులు ఏంటంటే, వీళ్ళు ఇటు బీఆర్ఎస్ ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ, రైట్. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఒప్పుకుంటున్నారు ఓపెన్గా మేము ఫ్రెండ్లీ పార్టీ అని. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇటు నరేంద్ర మోదీ గారు ప్లస్ అసదుద్దీన్ ఓవైసీ గారు ఆఫ్ ద రికార్డ్ అక్కడ కూడా ఫ్రెండ్లీ పార్టీ. వీళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికే వీళ్ళంతా ఎత్తుగడలు. దీనికి ఈరోజు ప్రజలు దానికి మంచి గుణపాఠం నేర్పించారు కదా. ఇప్పుడు ఈరోజు బీజేపీ మతతత్వ పార్టీ అని వాళ్ళు అనడము, లేకపోతే మైనారిటీ పార్టీ అని వీళ్ళు అనడము, మళ్ళీ దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పడము. అటు కర్ణాటకకి వెళ్తే నరేంద్ర మోదీ గారు జై శ్రీరామ్ మర్చిపోయి జై హనుమాన్ అనడము. ఇక్కడికి మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడేమో కేసీఆర్ తన కొడుకుని నాకు ముఖ్యమంత్రిని చేయమని చెప్పి నన్ను విన్నవించిండు, నేను కాదన్నాను అని చెప్పి మళ్ళీ ఎలక్షన్ ముందు ఇది ఒక కొత్త డ్రామా చేయడం. అంటే మొత్తానికి బీజేపీ కూడా రాజకీయ ఎత్తుగడలతోని టార్గెట్తోని రాజకీయం చేస్తుంది. గతంలో ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, మురళీ మనోహర్ జోషి, లేకపోతే లాల్ కృష్ణ అడ్వాణి గారు వాళ్ళు ఉన్నప్పుడు ఏదైతే సిద్ధాంతంగా ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు మొత్తానికి రాజకీయంగా ఎత్తుగడలతోని టార్గెట్ చేసి రాజకీయం చేయాలా, మొత్తానికి మనం ఏదో కింద మీద పడి మొత్తానికి అధికారం మనం చేజిక్కించుకోవాలనే ఆలోచనతోనే ముందుకు పోతుంది తప్ప నిజంగా కూడా వాళ్ళు అనుకున్న మాట. ఇప్పుడు కలధన్ లయింగ్ అని అడిపారు, కలధన్ లేదండి. వేరే విషయంలో ఆలోచిస్తే ఇప్పుడు 2014కి ముందు ఉన్న ప్రధానమంత్రులు ఎంతైతే ఖర్చు పెట్టిండ్రో ఈయన దానికి 100 times ఈరోజు అప్పు తెచ్చిపెట్టారు. అంటే ఈ పరిస్థితిలో రేపు ఏదైతే సుస్థిర ప్రభుత్వం చేస్తున్నామని చెప్పి వీళ్ళు ఏం చెప్పినా రోడ్లు వేసినామో అది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రధానమంత్రి చూద్దామండి. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ఏ పార్టీ వస్తుందో చూడాలండి. థ్యాంక్ యూ శివకుమార్ గారు, అలాగే డాక్టర్ అందే సత్యం గారు, అలాగే డిబేట్లో పాల్గొన్న పెంటపాటి పుల్లారావు గారు, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇదే వాటి మీడియా డిబేట్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.